12,000 పైగా పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో వెంటనే నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా గ్రూప్ బి మరియు గ్రూప్ సి కింద 12,256 పోస్టులకు భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ను నిర్వహిస్తుంది. పోస్టల్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలకు భారతీయ పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది కదా. ఆన్లైన్ ప్రారంభం వచ్చేసరికి 21 నుంచి అంటే మే 21 నుంచి అయితే స్టార్ట్ అయింది. మనకి ఎగ్జాక్ట్గా 1 మంత్ టైం మాత్రమే ఇచ్చారు. 22/6/2026 అంటే జూన్ 22 లోపల వెబ్సైట్లో మీరు పోస్ట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, భారత ప్రభుత్వం సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్లు మంత్రిత్వ శాఖ సిబ్బంది మరియు శిక్షణ విభాగం స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే CGL 2026 సహాయక ఆడిట్ అధికారి, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టుల కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. అందులో మనకి 12,256 పోస్టుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. సో దరఖాస్తు చేసుకోవడానికి మనకి 18 to 30 ఇయర్స్ ఉండాలి. ఓవరాల్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ పోస్ట్ వైజ్ కూడా చూద్దాము. వయసు ఉన్న అంటే 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి లెవెల్ 8లో మనకి 47,600 to 1,51,000 మధ్యలో శాలరీ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే సొంత జిల్లాల్లో మనకి ఉద్యోగం అవకాశం వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ అప్లికేషన్ ఫీ కూడా చాలామందికి లేదండి. సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి తెలుగులోనే ఉంటుంది అనమాట. ముందుగా ఓవర్వ్యూ చూసేయండి. సంస్థ వచ్చేసరికి ఎస్ఎస్సిలో CGL జాబ్స్ అనమాట. పోస్ట్ పేరు వచ్చేసరికి సహాయక ఆడిట్ అధికారి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ఆఫీసర్, ఇలా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అందులో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నమాట. అలా అన్ని పోస్టులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 12,256 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి పర్మనెంట్ జాబ్స్ అండి. ఏజ్ లిమిట్ కూడా 18 to 30 ఇయర్స్. విద్యార్హత వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ కూడా మనకి 47 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ డేట్ అండ్ స్టార్టింగ్ డేట్ చూసారు కదా. ఇప్పటికీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎన్నో డేస్ కూడా టైం లేదు. సరే జూన్ 22 వరకు టైం ఉంది కదా, అప్పుడు అప్లై చేసుకుందాంలే అనుకోవద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఎడిట్కి వచ్చేసరికి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ అంటే గ్రూప్ బిలోకి వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి 11/8లోకి వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ 11/7లోకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేస్తాయి గ్రూప్ బి. ఏజ్ లిమిట్ చూడండి 20 to 30 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 44,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా 11/7లోనే చూడండి, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇన్స్పెక్టర్, ఇవన్నీ కూడా మన గ్రూప్ ఏలోకి వస్తాయి. వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్ అనమాట 18 to 30, 20 to 30 ఇయర్స్ అలాగా. అండ్ నెక్స్ట్ లెవెల్ 6 చూడండి, ఆ శాలరీ వచ్చేసరికి 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో పోస్టులు చూడండి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, ఈ పోస్టులు అన్నీ కూడా మనకి గ్రూప్ బిలోకి వస్తాయి. ఆ ఏజ్ లిమిట్ కూడా మనకి 18 to 30 ఇయర్స్, కొన్ని పోస్టులు 18 to 32 ఇయర్స్ కొన్ని పోస్టులు అనమాట. అండ్ నెక్స్ట్ లెవెల్ 5లో చూడండి, అడిటర్కి వచ్చేసరికి 29,000 అలా ఉంది శాలరీ. అంటే 29,200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా గ్రూప్ సిలోకి వస్తాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 ఇయర్స్ అనమాట. అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ పే లెవెల్లో ఉంది చూడండి, పోస్టల్ అసిస్టెంట్. ఇది వచ్చేసరికి మనకి గ్రూప్ సిలోకి వస్తాయి అనమాట. 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. 25,500
మండే నుంచి శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులోనే మనకి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఈ పోస్టులన్నీ కూడా మనకి గ్రూప్ సిలోకి వస్తాయి. నెక్స్ట్ విద్యా అర్హతలు చూడండి. ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 12వ తరగతి స్థాయిలో గణితంలో కనీసం 60% మార్క్స్ లేదా డిగ్రీ స్థాయిలో గణక శాస్త్రం ఒక సబ్జెక్ట్కు ఉన్న ఏదైనా సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కోడ్ చూడండి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి గణితం లేదా ఇక్కడ ఇచ్చిన వాటిలో కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా వీటిలో బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్టల్ అసిస్టెంట్ ఇతర పోస్టులు అన్నిటికీ కూడా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే దానికి ఈక్వల్ గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి అన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. ఈ నోటిఫికేషన్లో లెవెల్కు అంటే లెవెల్ 4కు 25,500 to 81,100 ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ 8కి చూడండి 47,000 1,51,000 మధ్యలో ఉంటుందన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years. అది కూడా మనకి 1/8/2026 నాటికి అంటే ఆగస్టు 1 నాటికి మనకి 18 నుంచి 30 సంవత్సరాలు వచ్చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ దరఖాస్తు ఫీ చూడండి. రిజర్వేషన్ అర్హులైన మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదనమాట. అండ్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఎంపిక విధానం వచ్చేసరికి కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1, టైర్ 2 అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపించానండి. ఆ వీడియో నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్ని మార్క్స్ రావాలి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి ఉంటుంది. అది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. అండ్ ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలి చూడండి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు ఏంటి అన్నది పోస్ట్ వైజ్ మనకి అప్లై నవ్ అని పోస్ట్ డీటెయిల్స్ అండ్ అప్లై నవ్ అని కనిపిస్తుంది. అప్లై నవ్ అని క్లిక్ చేస్తే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మీ యొక్క నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయమంటుంది. ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతుందో అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి అది కూడా అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ మీ ఫోటో వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదనమాట. మనకి June 22 వరకు టైం ఉంది కాబట్టి ఆ లోపల వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ కావాలనుకుంటున్నారో, అలాగే సెక్షన్ ఆఫీసర్, అలాగే ఇన్స్పెక్టర్ వంటి పోస్టుల కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. ఏ పోస్ట్కి మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్కి వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదన్నమాట SSC CGL నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అందులో ఉన్న పోస్ట్స్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోవద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ కానీ సెప్టెంబర్లో కానీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్లో ఉండొచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చెక్ చేసేయండి. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.